ఈ మూవీ రేంజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుంది. ప్రస్తుతం భన్సాలి లవ్ అండ్ వార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ తర్వాత మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఇందుకోసం దేవదాస్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. గతంలో దేవదాస్ కథను తనదైన శైలిలో తెరకెక్కించి వెండితెర అద్భుతాన్ని సృష్టించిన సంజయ్ లీలా భన్సాలి ఇప్పుడు షారుఖ్ తో మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో బాలీవుడ్ లో వీరిద్దరి కాంబినేషన్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రణబీర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో లవ్ అండ్ వార్ అనే మూవీని తీస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలి. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్ కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. ఆ తరువాత మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇన్షా అల్లాను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. ఇన్షా అల్లా అంటే గతంలో సల్మాన్ కోసం సంజయ్ లీలా భన్సాలి సిద్ధం చేసిన కథ. ఆలియా భట్ కూడా నటించాల్సిన ఈ చిత్రం అనౌన్స్మెంట్ తర్వాత క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని షారూఖ్, ఆలియా భట్ కాంబినేషన్ లో ప్లాన్ చేస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలి. తెరపై ఎన్నిసార్లు చూసినా ఆడియన్స్ కు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే స్టోరీస్ కొన్ని ఉంటాయి. రామాయణ, మహాభారతాలు మళ్ళీ వేగంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఇదే లిస్టులోకి మరో వీరుడి గాథ తెరకెక్కించేందుకు దర్శకుల మధ్య పోటీ మొదలైంది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ జీవితంపై చిత్రాలు ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ లో పోటీ మొదలైంది. ఒకటేమో రిలీజ్ కు రెడీ అయిపోతుంటే ఇంకోటేమో సెట్స్ పైకే వెళ్లాల్సి ఉంది. కానీ అప్పుడే ఈ రెండు బయోపిక్స్ పైన ఆడియన్స్ లో డిస్కషన్స్, కంపారిజన్స్ మొదలైపోయాయి. మరాఠా యోధుడు శివాజీగా ఆడియన్స్ ను నార్త్ హీరో రితేష్ దేశ్ముఖ్ మెప్పిస్తాడా, లేదంటే సౌత్ స్టార్ రిషబ్ శెట్టినా అనే చర్చలు మొదలయ్యాయి. 25 ఏళ్ల పాటు బాలీవుడ్ కే పరిమితమయ్యాడు రితేష్ దేశ్ముఖ్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రాజా శివాజీ కోసం పాన్ ఇండియా బరిలో దిగబోతున్నాడు. టైటిల్ రోల్ ప్లే చేయడంతో పాటు జెనీలియా, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యా బాలన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో స్వయంగా తెరకెక్కిస్తూ నిర్మిస్తున్నాడు. మే 1న రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి. పైగా ఇందులో బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తుండటంతో రాజా శివాజీపై అంచనాలు రెట్టింపయ్యాయి. కాంతారా ఫ్రాంచైజీతో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిపోవడంతో తన నెక్స్ట్ మూవీస్ పైనే అందరి కళ్లు ఉన్నాయి. ప్రెజెంట్ జై హనుమాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రిషబ్. శివాజీ బయోపిక్ సెట్స్ లో ఇంకా అడుగు పెట్టనే లేదు. సందీప్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన ది ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. అందుకే మేకర్స్ అనౌన్స్ చేసినట్లు 2027 జనవరి 21న రిలీజ్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఛత్రపతి శివాజీ ఈ పేరు తలుచుకుంటేనే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుంది. అందుకే ఈ మరాఠా యోధుని వీరగాథలను తెరకెక్కించేందుకు మేకర్స్, చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారు. మరి ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వార్లో రాజా శివాజీ గెలుస్తాడో, ఛత్రపతి శివాజీ మహారాజు నెగ్గుతాడో చూడాలి. హీరోతో హీరోయిన్ ప్రేమలో పడితే అంతకంటే పెద్ద సెన్సేషన్ మరొకటి ఉండదు. ఇక పెళ్లిపీటల వరకు ప్రేమ వెళ్ళింది అంటే ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. ఇప్పుడు అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు కలిసి సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. గత ఫిబ్రవరిలో రష్మిక మెడలో 3 ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఇంతలోనే వీరిద్దరూ ఇప్పుడు రణబాలి అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అన్నీ కుదిరితే రణబాలి తర్వాత మరోసారి కలిసి నటించేందుకు రెడీ అంటున్నారట. కాకపోతే స్టోరీ మాత్రం టెరిఫిక్ గా కుదరాలి అట. ఇక బాలీవుడ్ లో రణబీర్, ఆలియా జంట గురించి తెలిసిందే. పెళ్లికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా ఈ జంట ఏకంగా 2 భారీ చిత్రాల్లో కలిసి కనిపించబోతున్నారు. జనవరిలో బన్సాలి డైరెక్ట్ చేస్తోన్న లవ్ అండ్ వార్ రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్ర సీక్వెల్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పుడు దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ తన భార్య బాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ దీపికా పదుకునేతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడట. దురంధర్ 2 తర్వాత రణ్వీర్ సింగ్ నటించబోతున్న ప్రళయ్లో మొన్నటి వరకు మాలీవుడ్ బ్యూటీ కళ్యాణ్ ప్రియదర్శిని అనుకున్నప్పటికీ ఇప్పుడు దీపికనే ఈ చిత్రంలో కథానాయికగా అడుగుపెట్టబోతోందట. పెళ్లికి ముందు ఎలాంటి స్పీడ్ లో ఉన్నాడో మ్యారేజ్ తర్వాత కూడా అదే టెంపో మెయింటైన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రష్మికతో పెళ్లికి ముందు 2 చిత్రాలు సైన్ చేశాడు. ప్రస్తుతం కొత్త చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. ఇంతలో మరో కొత్త చిత్రాన్ని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఈసారి దర్శకుడు ఎవరో తెలుసా? నానితో హాయ్ నాన్న లాంటి బ్యూటిఫుల్ ఫిలిం తీసిన శౌర్యు చాలా కాలం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. ఈసారి విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు. అంతేకాదు, ఎవరు ఊహించని విధంగా ఒక పోస్టర్ ను సైతం రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి శౌర్యు దర్శకత్వంలో విజయ్ ఈసారి లవ్ లో ఫెయిల్ అయిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని అర్థమవుతోంది. నిజానికి హాయ్ నాన్న తరువాత శౌర్యు ఇమ్మీడియట్ గా నాని కోసమే మరో కథను రాశాడు. అందుకోసం ఇంతకాలం వెయిట్ చేస్తూ వచ్చాడు.
చేశాడు. అయితే నాని ప్యారడైజ్ ఆ తరువాత బ్లడీ రోమియో చిత్రాలతో బిజీ కావడంతో శౌర్య రౌడీ వైపు వచ్చేశాడు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న చిత్రం నాని కోసం గతంలో రాసిన కథేనా లేక కొత్త కథతో తెరకెక్కిస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. గతంలో విజయ్ నటించిన ఖుషి చిత్రానికి అలాగే శౌర్య మొదట డైరెక్ట్ చేసిన హాయ్ నాన్న మూవీకి సంగీతాన్ని అందించిన హేషం అబ్దుల్ వహాబ్ ఇప్పుడు కొత్త చిత్రం కోసం సంగీతాన్ని అందించబోతున్నాడు. నానితో చిత్రాన్ని క్లాస్ గా తీసిన శౌర్య ఈసారి కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి మారబోతున్నాడు. విజయ్ కెరీర్ లోని భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మొత్తంగా తమిళ హీరో విక్రమ్ కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ కు కొంత రిలీఫ్ తీసుకొచ్చాడు. ఏడాది కాలంగా 3 దర్శకులను మార్చిన విక్రమ్ ఎట్ లాస్ట్ ఒక దర్శకుడికి కనెక్ట్ అయ్యాడు. బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్ చేశాడు. అయితే కొత్త చిత్రంలో చియాన్ 21 ఏళ్ల అమ్మాయితో ఆడి పాడనున్నాడట. 17తో విక్రమ్ కు 60 ఏళ్లు నిండాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాను ప్రకటించాడు విక్రమ్. అదే ఈ వీడియో. గతంలో విక్రమ్ హీరోగా ఇంకొకడు చిత్రాన్ని తీసిన ఆనంద్ శంకర్ ఇప్పుడు చియాన్ తో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో విక్రమ్ కుకుగా కనిపించబోతున్నాడట. అంతేకాదు కీలక పాత్రలో ప్రియా సిబు నటించబోతోందని బాగా ప్రచారం సాగుతోంది. ప్రియా సిబు ఏడాది ప్రారంభంలో మాలీవుడ్ లో రిలీజ్ అయిన సర్వం మాయా చిత్రంతో మాయ చేసింది. ప్రస్తుతం విక్రమ్ చిత్రంలోనూ కీలక పాత్రలో నటించబోతోందట. రియా రెమో కాంబో ఇప్పుడు మాలీవుడ్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.